నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీకి సంబంధించి ఈ మధ్య అంతా కూడా ఒక కాంట్రోవర్సీ నడుస్తూ ఉంది. అఫ్‌కోర్స్ అది కాంట్రోవర్సీ అయినా కూడా సొసైటీకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, సొసైటీలో ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది అనే క్లారిటీ మాత్రం మేడం ఇప్పుడు ఇవ్వదలుచుకున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్ చెప్పండి, ఏంటి అసలు అంటే టాక్సిక్ రిలేషను, దుపట్టా తీసేస్తే స్వతంత్రం రావడము, అసలు ఆడవాళ్ళు అంటే ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ఏం చేయొచ్చు, అసలు ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. బర్నింగ్ బ్రా మీకు గుర్తుందా? ఉమ్, బ్రాని తగలబెట్టండి అని మీకు వెస్టర్న్ వెస్టర్న్ కంట్రీస్‌లో లోనే. వచ్చింది. ఉమ్, దానికి పైటని తగలబెట్టాలి అని జయప్రభ గారు అనుకుంటా ఉమ్, రాశారు. ఉమ్, సో, అది పెద్ద సంచలనం అప్పట్లో. తర్వాత అదేంటిది 'ఆకాశంలో సగం' అది ఆకాశంలో సగం. ఫెమినిస్ట్‌లందరూ కలిపి. అయితే మీరు కనుక గమనిస్తే అంటే నేను మామూలుగా మాట్లాడుతున్నా. ఉమ్, ఏ ఫెమినిస్ట్ అయినా చీర కట్టుకోవడం మానేసారా? ఉమ్, ఇప్పుడు ఇటీవలి కాలంలో ఫెమినిస్టులు కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, నగలు బాగా పెట్టుకుంటున్నారు. అంటే ఉమ్, పెట్టుకోవడం తప్పని నేను అంటలే. వాళ్ళు దేన్ని వద్దనుకున్నారో అవన్నీ ఆచరిస్తున్నారు. ఉమ్, ఒక కాలంలో దుప్పటా వేసుకోలేదెవరు. మొన్న ఆ మధ్య వరకు సోషల్ మీడియా వచ్చి ఉమ్, వీళ్ళు వీడియోలు చేయడం మొదలుపెట్టాక మీరు కావాలంటే చూసుకోండి. మీరు ఆ వేరియేషన్ చూసుకోండి. అవును. అంటే ఇది నేను నా అభిప్రాయం కాదు. అక్కడ ఉన్న వీడియోస్ చూసి నేను మాట్లాడుతున్నా. లేకుండా కొంతకాలం వీడియోస్ చేశారు. వీడియోలో చున్నీ లేకుండా చేశారు. తర్వాత చున్నీ ఒక పక్కకు వేసుకొని చేశారు. అవును. ఇప్పుడు 2 పక్కల చున్నీ వేసుకొని చేస్తున్నారు. అవును. నేనంట మీరు ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు ఆ అభిప్రాయంతో కొనసాగొచ్చు. ఎవడు కమెంట్ చేసుకుంటే మనకెందుకు? ఉమ్, ఇప్పుడు మనం బయటకొచ్చాక కమెంట్స్ అనేవి వస్తాయి. నెగెటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. నేను మిమ్మల్ని తిట్టొచ్చు, మీరు నన్ను తిట్టకూడదంటే ఎట్లా? ఉమ్, ఇప్పుడు మీకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. మీకు మీ సంస్కృతి మీకుంటుంది. ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పటానికి నేనెవరు? ఉమ్, నాకు నచ్చకపోతే నేను పాటించను అంతవరకే. అవును. మీరు చలం దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా, చలం మైదానం ఎంత సెన్సేషనో, ఉమ్, అదే చలం అరుణాచలంలో ఉన్నారు. ఆ మార్పు, అవును. ఆ ట్రాన్సిషన్ వచ్చిందిగా. అందుకని ఇవాళ మీరు 'గర్ల్ ఫ్రెండ్' సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు? టాక్సిక్ రిలేషన్ అన్నారు. ఉమ్, టాక్సిక్ రిలేషన్ అంటే మీకు నేను అంటే ఇందులో వెరిఫై చేశాను నేను. నాకు ఉన్న కొంచెం బుర్రతోటి. ఉమ్, విష సంబంధం యొక్క లక్షణాలు ఇదేంటో మరి. అంటే ఒక్కసారి చదువుతానండి ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎస్ మ్యామ్. ఆ విష సంబంధం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక లేక భావోద్వేగ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఒక సంబంధం. ఉమ్, ఈ సంబంధంలో అసూయ, నియంత్రణ, అవమానం ఇంకా అబద్ధాలు వంటివి సర్వసాధారణంగా ఉంటాయి. ఉమ్, ఇది శృంగార భాగస్వామ్యాలు, కుటుంబ సభ్యులు లేదా కార్యాలయంలోని సహోద్యోగులతో కూడా ఏర్పడవచ్చు. ఓకే. ఎస్, ఏర్పడుతుంది. అవును. ఇప్పుడు ఎవ్రీ డే మనకి మంచి రిలేషన్ ఉంటుంది, టాక్సిక్ రిలేషన్ ఉంటుంది. ఎవ్రీడే ఫేస్ చేస్తాం ఆ ఎవ్రీ డే సిచ్యువేషన్. ఆడ మగతో సంబంధం లేదండి. అవును. ఒక మనిషి ఎందుకు నచ్చుతాడు, ఒక మనిషి ఎందుకు నచ్చడు ఎవ్వడూ చెప్పలేడు. దానికి ఎవ్వరు కూడా ఇగో ఇది కారణం అని చెప్పగలరా? ఏ సైకియాట్రిస్ట్ అయినా ఇస్తాడా మీకు? ఉమ్, అసలు మనకి సంబంధం లే ఒక మనిషిని మనం ఎంత ఇష్టపడతామంటే అందుకు మన దగ్గర ఆన్సర్ కూడా ఉండదు. అవును. కాబట్టి ఈ రిలేషన్స్, ఈ టాక్సిక్ రిలేషన్ అనేది వాళ్ళు కొత్తగా వచ్చింది ఏం కాదు. అయితే వీళ్ళు ఈ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు? అది మెయిన్ ఇప్పుడు మెయిన్ మనకసలు. అంటే ఇప్పుడు చున్నీ తీసేస్తే మీకు స్వేచ్ఛ వచ్చేసినట్ట? ఎంపవర్మెంట్ వచ్చేసినట్టే. ఎంపవర్మెంట్ అంటే ఈజీ మహిళా శ్రేయస్సు. సాధికారత చున్నీలోనే ఉందా? మరి బురఖా తీసేయమని మీరు ఎందుకు సినిమా తీయలేదు? బురఖా మీద అంత జరిగింది కదా! మరి ఎందుకు బురఖా మీద సినిమా తీయలేదు? అతని పేరేంటి? రాహుల్ రవీంద్రన్ రాహుల్ కదా! రవీంద్ర. చిన్మయి గారి భర్త గారు. ఎస్. ఆ మధ్యన తాళి మీద కూడా మనం మాట్లాడాం. ఎస్ మేడం. ఆవిడ తాళి వేసుకున్నా వేసుకోకపోయినా నాకు అబ్జెక్షన్ లేదంటే లేదు. అసలు అది తాళి తన ఎందుకు స్వతంత్రం కట్టారు? అని చెప్పేసి. నేనంట కరెక్టే, అది అవును. ఆవిడ ఇష్టమే. నేను అందులో అసలు 200% నేను అవును. సపోర్ట్ చేస్తా. అసలు మీరు తాళి ఎందుకు కట్టారు ఫస్ట్ థింగ్? ఉమ్, మీకు అలాంటి భావాలు ఉన్నప్పుడు మీరు అసలు సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? అవును. అంటే అంటే నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైంది అర్థమైంది కదండి. మేడం. మనం ఏదైతే అనుభవిస్తామో మన మనకి మన ఏది నమ్మకాలని కాదని మనం మీకు నమ్మకం లేనప్పుడు మీరు అసలు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోరు. అవును. వాళ్ళు అయ్యంగార్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. మీరు అవును. చూసారు. అవును. చాలా ట్రెడిషనల్ గా చాలా చేసుకున్నారు. ట్రెడిషనల్ గా చేసుకున్నారు. మరి ఎట్లా చేసుకుంటారు? మీకు ఆ నమ్మకం లేనప్పుడు మీరు ప్రజలకి ఇది నమ్మకండి అని ఎలా చెప్తారు మీరు ఆ పని చేశాక? అదే రాంగ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా. కదా! అంటే నేను సరదాగా చేసుకుంటాను. అంటే నేను చెప్తా, ఆన్సర్ చెప్తా. లేదు అప్పుడు అలా చేసుకోవాల్సొచ్చింది.
అలాగే ఎదురువాడికి కూడా. అవును. ఇప్పుడు నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయండి. నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పటానికి మనం ఎక్కడున్నాం మనం? అవును. మనం ఏమైనా పాకిస్తాన్‌లో ఉన్నామా? ఎక్కడున్నా గూడా ఎవరి రైట్ ఆహా! వాళ్ళే కాదు గదా మేడం. అడుగుతున్నానండి. స్వతంత్ర జీవి. పాకిస్తాన్‌లో ఆడవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండగలరా? నో. ఇక్కడ స్వేచ్ఛ లేదు మీకు భారతదేశంలో. మీరు పాకిస్తాన్ ఎళ్లి ఉండండి. అవును. ఎవరొద్దన్నారు? మీరు బుర్కా వేసుకుంటారా? వేసుకోరా? అది మీ వ్యక్తిగతం. దాని గురించి నేను ప్రశ్నించను. హ్మ్. కానీ హిందూ మత సంప్రదాయాల దాకా వచ్చేసరికి మీరొక చున్నీ అమ్మాయి ఎవరో స్టేజ్ మీదకొచ్చి తీసేసి, విసిరేసి, నాకు ఇవాళ నుంచి స్వేచ్ఛ వచ్చిందంటే, ఇంతకాలం స్వేచ్ఛ లేకుండా అమ్మాయి బతుకుతోందా? ఇన్ని అంటే రోజులు తల్లి, చున్నీ తండ్రి అదే వేసుకోలేదా? చున్నీ వేసుకుందా? వేసుకోలేదా? తల్లి, తండ్రి కస్టడీలో ఉండడం వల్ల అమ్మాయికేమైనా స్వేచ్ఛ లేదా? హ్మ్. ఇప్పుడు తల్లి, తండ్రి చెప్పేది ఇప్పుడు రుచించవండి. ఇప్పుడు ఈ రాహుల్ రవీంద్రన్ లాంటి వాళ్ళు కూడా రేపొద్దున్న వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఎలాగైనా మారతారు. నేను 200% రాసిస్తా. హ్మ్. దీని మీద ఎవడు ఏం కమెంట్ పెట్టినా నాకు బాధ లేదు. నేననేది ఇప్పుడు మనం బయటికెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సినవి జరుగుతున్నాయి. హ్మ్. మన ఇంట్లో కూర్చున్నా జరుగుతున్నాయి. దానికి ఎవరినంటాం మనం? మీరు అంటే మీరన్నట్టు మేడం ఒకప్పుడు రీసెంట్‌గా గూడా అంటూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు బట్టలు అంటే అమ్మాయిల బట్టలను బట్టే అబ్యూజింగ్‌లు, రేప్‌లు జరుగుతున్నాయని అంటూ ఉంటారు. అసలు ఏమీ లేని చిన్న పిల్లల్ని పూర్తిగా పోయిన వాళ్ళని గూడా చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా మనం చాలా కేసెస్ చూసాం. అవును. అంటే వీళ్ళు మాట్లాడే దానిలో వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదు మేడం. ఎవ్వరికీ ఏదో ఏది మైక్ క్లారిటీ దొరికింది. లేదండి. ఒక ప్లాట్‌ఫార్మ్ ఎవ్వడికి క్లారిటీ దొరికింది. లేదు. ఇప్పుడు నా మనసుకి ఏం నచ్చితే అది చేస్తా. నా హ్మ్. కుటుంబం ఏది యాక్సెప్ట్ చేస్తే అది నేను చేస్తా. హ్మ్. ఇప్పుడు నేను చున్నీ వేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది నా భర్త కాదు. నేను అవును. నిర్ణయించుకోవాలి. మీకు ఆ స్వేచ్ఛ లేనప్పుడు అది పెళ్లి కాదు. అవును. పెళ్లిలో కావాల్సింది 2 విషయాలండి. ఇప్పుడు ఈ అసూయలు ఇవన్నీ చెప్పారు కదా! టాక్సిక్ టాక్సిక్ రిలేషన్ అని. రిలేషన్. అది కాదు. రిలేషన్‌షిప్‌లో కావాల్సింది మొట్టమొదట మీరు సంప్రదాయబద్ధంగా చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, కలిసి ఉన్న సహజీవనం చేసినా ఫస్ట్ థింగ్ మీకు ఇప్పుడు అన్నీ కూడా ఆర్థికంగానే ముడిపడి ఉన్నాయి. అవును. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఏస్తాను మేడం. ఇప్పుడు సహజీవనం చేసిన వాళ్ళలో ఎక్కువ మంది అవతల వాడికి డబ్బుందా లేదా చూసుకుంటున్నారా లేదా? కులం చూసుకుంటున్నారా లేదా? మీరు ఎగ్జాక్ట్‌లీ మేడం. గమనించుకోండి. అవును. ఒక ఎస్సీనో, ఎస్టీనో ఒక హైర్ కాస్ట్ అమ్మాయి వెళ్లి వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉంటోందా? అంటే తక్కువ. అవును. రేర్‌గా ఉంటున్నారు. అవును. ఒక ముస్లింతో ఉండేవాళ్ళు చాలా రేరు. అక్కడ పడాల్సిన కష్టాలు వాళ్ళు పడుతున్నారు పైకి చెప్పుకోవట్లా. అవును. ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారు. అది కూడా చెప్తున్నాను నేను. అలాంటి కేస్ వచ్చింది గదా మేడం. హిందూ, ముస్లిం మా రిలేషన్‌షిప్‌ది ఇద్దరు సూసైడ్ వరకు పోయింది. లాస్ట్ 4 మంత్స్ బ్యాక్‌కి కేస్. బోలెడున్నాయండి. మీరిప్పుడు అంటే మా గుర్తొచ్చింది ఇళ్లలోనే నాకు. ఉన్నాయి. హ్మ్. వినకుండా చేసుకుని వాడిని వదిలించుకోలేక చచ్చి వాడు డబ్బులు తీసుకుని హ్మ్. వాడు ఆల్రెడీ లవ్ జిహాద్ చేసి వాడి అకౌంట్‌లోకి 5,00,000 పడి హ్మ్. మీకు కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ తవ్వుకోదలుచుకోలే. అవునవును. ఆ అవును. పిల్లతో నానా రభస పడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్ల తప్పు చేసి వాడు ఆ పిల్లని ఇది చేసి ఆ తల్లిదండ్రులను తిడుతోంది ఆ పిల్ల. అదే. అదే. ఆ పిల్లని అల్లారు ముద్దుగా పెంచి కోట్లు కోట్లు ఇచ్చి వాడికి కూడా డబ్బులు ఇచ్చి వదిలించుకుని హ్మ్. వాళ్ళేం వదలమనలా. వాడు ఈ పిల్లతో ఉంటూనే 2 నెలలు పోయాక ఇంకొక పిల్లని ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. హ్మ్. మరి దీన్ని మాట్లాడమనండి వీళ్ళందరినీ. ఇప్పుడు మీరన్నట్టు టాక్సిక్ రిలేషన్ ఉంది గదా మేడం. అంటే ఫ్రీడమ్ అనుకున్నాం మనం. మీరన్నారు చున్నీ తీసి ఇన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు టైట్ అయిందని. వీళ్ళు గూడా అసల ధోరణి ఏంటి మేడం మామూలుగా అంటున్నాను. అంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు తీసిన అతను ఏం ధోరణి చెప్పదలుచుకున్నాడు రాహుల్ అదే రవీంద్రన్? క్వెషన్ దట్స్ ఇప్పుడు. వాట్ మై క్వెషన్ ఆల్సో. యెస్. యెస్. ఇప్పుడు మీరు చున్నీ వేసుకోవడం వేసుకోకపోవడం అది సంప్రదాయం సంస్కృతి కిందకి వస్తుందా? హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు అసలు రవికలే వేసుకోలేదు. ఆ! మా అమ్మమ్మ లాంటి వాళ్ళు విడో అయితే రవికలు వేసుకోలేదండి. అవును మేడం. కానీ ఆవిడ బాంబే వచ్చినప్పుడు మేము బాంబేలో ఉన్నప్పుడు మా అమ్మ జాకెట్లు కుట్టిచ్చింది ఆవిడ వేసుకుంది. హ్మ్. ఆవిడ మీకు ఇంకొకటండి మనకి ఇళ్లలో ఎలా ఉంటుందంటే మీరు అది అనుభవిస్తారు కాబట్టి తెలుస్తుంది. అవును. మన దృష్టి దాని మీద ఉండదు. ఉండదు. అవును. మన అమ్మమ్మ ఎలా ఉంది మనం అమ్మమ్మగా అవును. చూస్తాం అంతే. అవునంతే. అది మనవడైనా బయట వాళ్ళు కూడా మేడం ఒకరు మన ఉంటారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఉంది గదా! ఎక్కువగా అక్కడ అక్కడ కనిపిస్తుంటారు మనకి. ఇప్పటికీ బ్లౌజ్ ఉంటారు. ఎవరు బ్లౌజ్ బ్లౌజ్ వేసుకోరు. వేసుకోరు. ఇప్పుడిప్పుడు అంత వేసుకుంటున్నారు. మాత్రం పాత అసలు ముసలోళ్ళు అసలు బ్లౌజ్ మనం అది వేసుకోరు మేడం పట్టించుకోమండి. అసలు. నీ దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. ఉంటుంది. అవును. కేరళలో ఒకప్పుడు ఒక క్యాస్ట్ వాళ్ళు పాపం వేసుకొనిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళు ముండు వేసుకుంటారు. ఒకప్పుడు అసలు పైన చున్నీ ఉండేది కాదు. అవును. ఇప్పుడు 2 ముండు అంటే 2 పీసెస్ ఉంటాయి. ఒకటి పెద్ద అవును. పీస్, ఒకటి చిన్న పీస్. అవును. ఒకటి హాఫ్ సారీలా వేసుకుంటారు. వేసుకుంటారు. అవును. టవల్‌లాగా. నేననేది అది కాదు కదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళని తీసేయమని మీరు చెప్తారా? అసలు చూసే ఇప్పుడు దృష్టే మీరు చెప్తున్నారు తప్పుందిప్పుడు. కదా! ఇప్పుడు ఈ సినిమాలు తీస్తున్నారు కదా! మీ వాళ్ళెవరు చీరలు కట్టుకోవట్లేదా? హాఫ్ హ్మ్. సారీస్ ఏసుకోవట్లేదా? అసలు చున్నీ లేకుండానే ఉంటున్నారా? ఉన్నా నాకు అబ్జెక్షన్ లేదు. నేనది చెప్పట్లా. మీరు చున్నీ వేసుకోవాలా? వద్దా? అనేది
మీ వ్యక్తిగతం మీరు నిర్ణయించుకోవాలి, మీ హక్కు అది. అవును. అంతేగాని మీరు చున్నీలు తీసేయండి అని చెప్తే పబ్లిక్ లో మీరు ఏం రెవల్యూషన్ చెప్పదలుచుకున్నారు? ఇది రెవల్యూషన్ కాదు. వాళ్ళ ఉద్దేశం అది అది పబ్లిక్ లో. ఫస్ట్ మానసికంగా ఎదగమని చెప్పండి. ఫస్ట్ మెంటల్ ఏమనాలి, మెచ్యూరిటీ కావాలి. అవునా? మీరు నేర్పించాల్సింది ఇప్పుడు రేపొద్దున మీకు పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలో మగపిల్లలో. మగపిల్లలకు ముందు చెప్పాల్సింది అనుమానించకండి, ఉమ్. ఆడవాళ్ళని నేర్పించండి. ఉమ్. ఆ వాళ్ళ బట్టల మీద కమెంట్ చేయకండి, మీ దృష్టికోణం అది కాదు. రెస్పెక్ట్ ఇవ్వండి, అది నేర్పించండి. అంతేగాని నువ్వు చున్నీ తీసేసేయి అంటే చున్నీ తీసేసి ఇంకొంచెం అరాచకాలు జరిగితే చూసారా చున్నీ తీయటం వల్ల ఇవి జరిగాయని చెప్పటానిక? అవును. అసలు ఏంటి చెప్పదలుచుకున్నారు అల్టిమేట్ గా? అదే నా భార్య నేను తాళి వేసుకోమని నేనేమి ఇది చేయను అంటే అది మీ ఇష్టం. కానీ తాళి వేసుకోమంటే ఆ పిల్లకి ఫ్రీడమ్ లేదని కాదు, వేసుకోవద్దంటే ఫ్రీడమ్ ఉన్నట్టు కాదు. ఫ్రీడమ్ అనేది మనసులో ఉండాలి, మనుషుల మధ్య ఉండాలి. ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఏ టైంకి వచ్చినా ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూడకపోవడమే ఫ్రీడమ్ అండి. అవును. ఒకళ్ళ కాల్స్ ఇంకొకళ్ళు అటెండ్ కాకపోవడమే ఫ్రీడమ్ అండి. అది ఎంతమంది ఇళ్లలో ఉందో అడగండి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ అలా ఉంటున్నారా? భార్య బయటికి వెళ్తే అడగడం మానేస్తారా? ఒకవేళ రాత్రి రాలేదనుకోండి, వేదన పడకుండా ఉంటాడా? టాక్సిక్ అదేమంటారు, టాక్సికేషన్ రాకుండా ఉంటుందా? అసలు మనిషి మనిషి అంటేనే ఇప్పుడు ఒక్కటండి, బంధం అనేది ఎందుకు పెట్టారు? ఆ బంధంలో మనకి ఇవన్నీ ఉంటాయి. అవును. ప్రేమ ఉంటుంది, అసూయ ఉంటుంది, కోపం వస్తుంది, ద్వేషం, నవరసాలు జీవితం అండి. అది ఉండకూడదు అంటే జీవితం కాదు, ఉప్పు లేని చారులాగా ఉంటుంది అది. అవును. అంతే కదా. ఒక్కటి మేడం, వాళ్ళు సినిమా తీశారు, సినిమాని సినిమాలా తీస్తే పర్లే, మళ్ళీ వీళ్ళు ప్రమోషన్ కి లేని అతను భయపడిపోయాట. ఆ వీడియో వచ్చాక మళ్ళీ ఆ పిల్లని ఏమి ఇబ్బంది పెడతారో అని. అసలు అది చేయడం ఎందుకు? మళ్ళీ వీడియో పోనీ అమ్మాయి చేసింది, ఆ పిల్ల ఇష్టం అది. మీరు దాని వీడియోని మీరు ఎందుకు ప్రమోషన్ చేసుకున్నారు? ఆ ప్రమోషన్ కి అమ్మాయికి డబ్బులు ఇచ్చారా? ఇవ్వాలిగా. ఇవ్వాలి మరి. ఇచ్చారా? అది కూడా చెప్పమనండి. కాబట్టి గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇప్పుడు రష్మిక అంది కదా, నేను ఇలాంటి సినిమా చెయ్యాలని. ఏంటి చేయాలనుకున్నారు మీరు? నాకు అర్థం కాదు. సొసైటీ అర్థం అంటే మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేసి ఆ సినిమా హిట్ అయిపోవాలి కాబట్టి ఇలాంటి ఒక వీడియో రిలీజ్ చేసేసి మీ సినిమా హిట్ అయిపోవాలనుకుంటారా మీరు? వాట్ నాన్సెన్స్ అండి. ఇవేం అవసరం లేదండి. మనం పిల్లలకి నేర్పించాల్సింది ఆడ మగ అనేది లేకుండా ఒక ఫ్రెండ్లీ వేలో వెళ్ళండి. మీరు చిన్నప్పటి నుంచి ఆడుకోండి, ఎవరిని అనుమానించకండి, ముఖ్యంగా ఆడవాళ్ళని అనేది నేర్పించండి. ఫ్రీడమ్ ఇవ్వండి. రేపు పొద్దున పెళ్లి చేసుకున్నాక, పెళ్లి చేసుకోకపోయినా కలిసి ఉన్నా అంతే తప్ప నువ్వు ఇలా ఉన్నావా. ఇప్పుడు ప్రతి ఆడపిల్ల ఇప్పుడు చూసుకోండి మీరు, పద్ధతిగానే ఉంటుంది ఎక్కువ శాతం. పద్ధతి అంటే ఏదో చున్నీలు వేసుకోవడం పద్ధతి అని నేను అంటా, అది కాదు. ఐఎమ్ సారీ. అసలు థింక్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు చెప్తే అలాగే ఉంటుంది. అది కాదు పద్ధతి. అంటే వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. ఆఫీస్కి ఏ డ్రెస్ వేసుకోవాలో వేసుకుంటున్నారు, ఈవినింగ్ ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటున్నారు, పండగలు వస్తే ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు ఇదివరకటి కంటే చాలా బెటర్, సిన్సియర్ గా చెప్తున్నా. కాబట్టి మన యూత్ కి మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళకి బాధ్యత ఉంది. ఇప్పుడు యూత్ కి నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు ఆర్థికంగా ఎలా సెటిల్ అవ్వాలి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆలోచిస్తున్న కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు. దీన్ని మీరు పెంపొందించేలాగా మంచి సినిమాలు తీయండి, అంతేగాని కొత్త కోణాల్లో తీయండి. ఇగో ఇది జీవితం అంటే, ఈ జీవితంలో ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, అసహనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని ఎలా సంభాళించుకుంటూ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక అమ్మాయి అబ్బాయి జీవితంలో ఏరా పోరా అంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు. మీరు అన్నా రెస్పెక్ట్ ఇచ్చినా ప్రేమ వస్తుంది, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రేమ ఉంటుంది. అది కాదు. కాకపోతే ఏంటంటే ఏది ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే అందం. ఇప్పుడు శృంగారం తీసుకెళ్లి మనం బట్టబయలుగా చేస్తామంటే శృంగారం అనిపించుకోదుగా. అంటే పెద్దవాళ్ళు ఊరికే పెట్టలే. మీరు సాహిత్యం ఎందుకు చదవమంటున్నారు మిమ్మల్ని? యూ షుడ్ లెర్న్ ఆల్ దీస్. అంతేగాని అదేదో సినిమాలో వాడు చున్నీ ఎగరేశాడు కాబట్టి అయిపోయింది అక్కడితో. పోనీ రష్మిక మొత్తం సినిమా అంతా చున్నీ లేకుండా ఉందా? ఏమో లేదు, ఆ సీన్స్ ఉన్నాయి లేనివి ఎక్కువ. నేను అన్నది మొత్తం సినిమా నేను అడుగుతున్నాను. కొన్ని సీన్స్ లో లేదులేండి. అదే లాస్ట్ లో తీసేసినప్పుడు అనుకుంటాను. అంటే అక్కడతో ఆవిడకి స్వేచ్ఛ వచ్చేసింది, అక్కడతో ఆవిడకి ఒక సాధికారత వచ్చింది, అంతవరకు లేదు. సో అది చెప్పదలుచుకున్నారు రాహుల్ రవీంద్రన్.
ఐఎమ్ సారీ అండి, నాకు తెలియదు ఇది. లేదు. మీరు చెప్పింది అర్థమైంది ఏంటంటే మేడం, ఇప్పుడు రియల్లీ సొసైటీ అన్నది నేర్చుకోవాల్సింది మీరన్నట్టు. మన ఇంట్లోని పిల్లలకి ఏదైతే తల్లిదండ్రులు అలవాటు చేస్తూ వస్తారో, ఖచ్చితంగా పేరెంట్స్ అంటూ పద్ధతి అలవాటు చేస్తారు. ఇలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఇప్పుడు అలా మాట్లాడాలి. కాదు, నేను ఒకటే అది క్వశ్చన్ చేస్తున్నాను, అది వదిలేస్తున్నారు. వదిలేస్తున్నారు. దాన్ని పట్టుకోవాలి మీరు యాక్చువల్‌గా. మీ సినిమాల కోసం మీరు చెప్పకండి, ఆ! కథలు అది యెస్ చెప్పకండి. మేడం. ఇదే ఒకటి, ఎగ్జాక్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఒక క్రిస్టియన్‌కి వెళ్ళి చెప్పండి మీరు, ఒక ముస్లింకి వెళ్ళి చెప్పండి. హ్మ్. వాళ్ళ క్రిస్టియన్స్ అంతా హిందూ పద్ధతులే పాటిస్తున్నారు. దాని మీద మాట్లాడమనండి దమ్ముంటే. హ్మ్. దాని మీద సినిమా తీయమనండి. వాళ్ళు హిందుత్వం నుంచి బయటకొచ్చి మళ్ళా హిందూ సంప్రదాయాలు ఎందుకు పాటిస్తున్నారో అది ప్రశ్నించమనండి. హ్మ్. అక్కడ వాళ్ళని ఇది కాదు మీరు చేయాల్సింది క్రిస్టియానిటీలో అని చెప్పమనండి. ముస్లిమ్స్ కి చెప్పమనండి, మీరు బురకా వేసుకోవడం కాదు, బురకా వేసుకోవటం వల్ల మీ స్వేచ్ఛ కోల్పోతున్నారు, మీకు సాధికారత లేదు, మీరు ఇంతమంది పిల్లలు కండం వల్ల మీకు మీ అంటే విమెన్హుడ్ అనేది ఇదైపోతుంది, అవును. అలాంటివి చెప్పమనండి దమ్ముంటే, ధైర్యం ఉంటే. హ్మ్. హిందువులు పట్టుకుని ఎందుకండి ఆడుకుంటారు వీళ్ళు? వాళ్ళే అసలు దొరికే దొరికేదే హిందువులు, వీళ్ళు బతుకుతున్నదే హిందువుల మీద నన్ను అడిగితే. నిజంగా అసలు ప్రతి ప్రతి ఒక్కడు దాన్ని ఇష్యూ ఏ చేస్తారు. సోషల్ మీడియాలో మీరు తీసుకున్నా, ఏ యాంటీ ఎలిమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకుంటే, వీళ్ళందరూ బతుకుతున్నది హిందువుల మీద, హిందూ సంస్కృతి సంప్రదాయాల మీద. వాటిని హేళన చేస్తూ, అవును. వాటిని కించపరుస్తూ, వీళ్ళు సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ.